హలో అండి. అమదాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో బేబీ పొటాటోస్ కర్రీ చేశాను. ఎంతో రుచిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిన కర్రీ. ముందుగా చిన్న బంగాళదుంపలనేవి నీట్‌గా కడుక్కొని, చక్కగా ఇలా ఉడకబెట్టండి. కొంచెం సాల్ట్ తీసుకోండి. ఈ ఉడికేటప్పుడే మనం సాల్ట్ తీసుకోవడం వల్ల చక్కగా బంగాళాదుంపలు లోపలికంటూ ఉప్పు పట్టుకుంటదనమాట. వాటిని ఒక 10 నిమిషాలైనా సరే 80% ఉడకబెట్టాలనమాట. 10 నిమిషాలు పట్టిద్దయి ఉడకడానికి. ఈటిని ఇలా నీట్‌గా శుభ్రం చేసేసుకొని, దుంపలన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసిన బంగాళాదుంపలు పక్కనుంచి స్టవ్ మీద కళాయించి చక్కగా కళాయనేది ఆయిల్ ఏసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయినంక వెల్లుల్లి, జీలకర్ర అనేది చక్కగా వేగనివ్వండి. అది వేగుతూ ఉండగానే ఒక ఎండుమిర్చి కట్ జేసి తీసుకోండి. ఈ తాలింపంతా కూడా ఎర్రగా వేగుతూ ఉండగా కొంచెం పోపు దినుసులు తీసుకోండి. తాలింపు వేగుతూనే ఉండాలి. అలానే లేత కరేపాకనేది 2 రెమ్మలు తీసుకోండి. సరిపోతది. ఈ తాలింపంతా వేగుతూ ఉండగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది పొడవు ముక్కలు కట్ చేసేసి ఏసేయటమే తాలింపులో. ఈ ఉల్లిపాయలనేవి నీట్‌గా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త వేగి మెత్తబడుతూ ఉండగానే ఆ ఉల్లిపాయలతో పాటు మనం తీసుకున్న బంగాళాదుంపలు కూడా ఏసేయండి. ఈ కర్రీ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. చాలా బావుంటదనమాట పూర్తయిన తర్వాత. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడతారనమాట. దానిలోనికి కాస్త కారం తక్కువ తీసుకుంటాం గాబట్టి నేను పచ్చిమిర్చి అనేది ఇలా పొడవు ముక్కలు కట్ జేసి వేశాను. మీరు కూడా ఇలాగే తీసుకోండి. దీనిలో పచ్చిమిర్చి కారం అనేది చాలా బావుంటది. పచ్చి కారం అది కూడా చేసి చూపిస్తాను త్వరలోనే. అయి వేగుతూ ఉండగానే రుచికి సరిపడా సాల్టు, అలానే కొంచెం పసుపు తీసుకోండి. కర్రీ చేయటం చాలా ఈజీ అనమాట. కొత్త వాళ్ళు గూడా చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఈ కర్రీని పూర్తయిన తర్వాత దాన్ని తింటుంటే ఎంతో రుచిగా ఉంటది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. చాలా బావుంటదనమాట. అయి మగ్గిపోయింది గదా! తాలింపులో బంగాళదుంప అనేది. ఇప్పుడు కొంచెం కారం తీసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం గాబట్టి ఒకే ఒక స్పూన్ కారం తీసుకోండి సరిపోతది. కర్రీ ఇప్పుడే పూర్తయిపోయినట్లుంది గదా! ఎంతో రుచిగా ఈ బంగాళాదుంప కర్రీకి కాంబినేషనొచ్చేసి పప్పు, పప్పుచారు, రసమన్నం, పెరుగన్నంలోకి అద్భుతంగా ఉంటది నోటికి. ఒక్కసారి ట్రై చేయండి. జన్మలో దీని రుచి మర్చిపోలేరు మీరు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియా, అలానే కొంచెం గరం మసాలా తీసుకోండి. చాలా టేస్ట్ ఉంటదనమాట. ఆ మసాలా కూడా దుంపలుగా పట్టుకున్న తర్వాత లేత కొత్తిమీరనేది పైన చల్లేసి, మన కర్రీని సర్వ్ చేసేయడమే. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ సమ్మర్‌కి రసమన్నం కాంబినేషన్ గాని, పప్పు కాంబినేషన్ గాని ఈ కర్రీ చాలా బావుంటది. పెరుగన్నంలోకైతే ఎంతో రుచిగా ఉంటదనమాట. నేను ఇంట్లో ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. చాలా బావుంటది. మీరు ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో మన అమదాస్ కిచెన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి నేను చేసిన కర్రీలు, ఫ్రైలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అమదాస్ కిచెన్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలు ఫ్రై అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకివ్వండి. చాలా టేస్టీగా ఎంతో అద్భుతంగా మనం ఇంట్లో రెడీ చేసేయొచ్చనమాట. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కూడా ఇట్టే క్యారేజీ కట్టేయొచ్చు. చాలా బావుంటది. ఒక్కసారి మాత్రం కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి.